వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కడుపులో హాయిగా కమ్మగా ఉండేటువంటి వాటర్ కంటెంట్ వెజిటబుల్ అయినటువంటి సొరకాయతోటి పులుసును టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి మన వీడియో చూద్దాం రండి. దీనికోసం కొంచెం లేతగా ఉండే సొరకాయనే సెలెక్ట్ చేసుకోండి. ఈ చిన్న ముక్క సొరకాయతోటి మనకు చాలా పులుసు అవుతుంది. ఇక ఈ సొరకాయకి పైన చెక్కు గింజలు తీసేసుకొని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని, ఈ సొరకాయ ముక్కలు త్వరగా ఉడికితే మనకు పులుసు త్వరగా రెడీ అవుతుంది. అందుకని ఇక్కడ నేను ముందుగా సొరకాయ ముక్కలను కుక్కర్లో వేసి ఉడికిస్తున్నానండి. అప్పుడు మనకు పని త్వరగా అయిపోతుంది. ఇలా సొరకాయ ముక్కలకు కొంచెం సాల్ట్ పట్టేలాగా కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఈ ముక్కలు ఉడకటానికి ఎక్కువ వాటర్ ఏం అక్కర్లేదండి. కొంచెం వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకొని ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక పోపు కోసం ఈ పోపు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, శనగపప్పు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ వేసి ముందుగా ఈ పోపును ఫ్రై చేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత కొన్ని మెంతులైనా సరే యాడ్ చేసుకోండి. పులుసు కదా, మెంతులు యాడ్ చేసినా సరే టేస్ట్ బాగుంటుంది. ఇంగువ మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఈ పులుసుల్లోకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని ఆ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉన్నటువంటి ఉల్లిపాయలను ఇలా ఒకటే సైజు ముక్కల్లాగా కట్ వేసుకోండి. అప్పుడు పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు వేసేసుకొని ఉల్లిపాయని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక దీనిలోకి మీకు గ్రేవీ ఎంతైతే కావాలో అన్ని టమాటాలను యాడ్ చేసుకోండి. ఆ టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా పండిన టమాటాలను మాత్రమే యాడ్ చేసుకోండి. అప్పుడు పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మనకి ఉల్లిపాయ టమాటా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ముందుగా ఈ రెండింటిని కొంచెం సేపు మగ్గించుకుందాము. ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇక మనకి కుక్కర్ ప్రెషర్ పోయింది. ఇక దీనిలోకి ఆ ఉడికించుకున్నటువంటి ఈ సొరకాయ ముక్కలు యాడ్ చేద్దాము. ఇలా 80% ఉడికితే సరిపోతుందండి. ఇంకా మిగతా టైము ఈ పోపులో మనకు ఆ సొరకాయ బాయిల్ అవుతుంది. ఇక ఆ సొరకాయ ఉడికిన వాటర్తో సహా ఆ సొరకాయ ముక్కలను వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఈ ముక్కలు ఇంకొంచెం బాయిల్ అయిన దాకా ఉడికించేసుకుందామండి. ఈ విధంగా ముక్కలన్నీ బాయిల్ అయిన తర్వాత ఇక దీనిలోకి మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఆల్రెడీ వేసాం కదా, చూసుకొని సరిపడా కారాన్ని కూడా వేసేసుకొని ఇక దీనిలోకి చింతపండు పులుసు మనకు తక్కువగానే పడుతుంది. ఆల్రెడీ టమాటాలు కూడా ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి ముందుగానే చింతపండు నానబెట్టి ఈ విధంగా గుజ్జు తీసుకున్న తర్వాత ఈ చింతపండు వాటర్ని కూడా దీనిలో పోసేసుకొని ఈ పులుసు మొత్తానికి సరిపడా వాటర్ మొత్తాన్ని ఒకటేసారి పోసి ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేయొద్దు. కాబట్టి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతైతే కావాలో, పులుసు ఎంత చిక్కగా కావాలో చూసుకొని ఆ వాటర్ మొత్తాన్ని ఒక్కసారి యాడ్ చేయండి. ఇలా ఉల్లిపాయ, టమోటా, సొరకాయ ముక్కలు అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసి ఉడికించేసుకొని లాస్ట్లో పోపు పెట్టుకున్నా సరే మీకు పులుసు ఇంకా త్వరగా రెడీ అవుతుందండి. ఇలా వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత ఇక లాస్ట్లో మనకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇక పులుసుకి ఎక్స్ట్రా టేస్ట్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం బెల్లాన్ని యాడ్ చేయాలండి. ఇలా బెల్లాన్ని యాడ్ చేసి ఇంకొక నిమిషం పాటు మగ్గించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సొరకాయ పులుసు రెడీ అవుతుందండి. ఇది ఆరిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి సొరకాయ పులుసు.